ఇప్పుడే మనశంకర వరప్రసాద్ సినిమా చూడడం జరిగింది. సినిమా ఎలా ఉందంటే ఫైట్ వేణుమా బాస్ ఇరుకు, కామెడీ ఇరుకుమా బాస్ ఇరుకు, ఎమోషన్ ఇరుకుమా బాస్ ఇరుకు, ప్రతిదీ బాస్ 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 బాస్. ఫస్ట్ ఆఫ్ చాలా బాగుంది, కామెడీ తోటి యాక్షన్ తోటి వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్లో మెయిన్ స్టోరీ వస్తుంది. సో ఈ సినిమా పెద్ద స్టోరీ మీరైతే ఎక్స్పెక్ట్ చేయకండి. టిపికల్ అనిల్ రావిపూడి సినిమా. ఇది కేవలం ఫ్యామిలీస్ మాత్రమే, మాస్ ఆడియన్స్ క్లాస్ ఆడియన్స్ అనేది ఏం లేదు. దిస్ ఈజ్ జస్ట్ ఫర్ ఫ్యామిలీస్ అండ్ చిరంజీవి గారి ఫ్యాన్స్. దీంట్లో నాకు వివచ్చమైన స్టోరీ ఉండాలి, విఎఫ్ఎక్స్ ఉండాలి, సిజిఏ ఉండాలి, ఈ లైటింగ్ అక్కడ బాగాలేదు, ఈ లైటింగ్ అది ఏది చూడకండి. దిస్ ఈజ్ జస్ట్ ఫర్ సంక్రాంతి ఫిలిం. సంక్రాంతికి ఒక మంచి ఫిలిం మీరు డెలివరీ చేస్తారు అనిల్ రావిపూడి గారు, అంతే. ఫ్యామిలీతో వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. లాస్ట్లో వెంకటేష్ గారు క్యామియో బాగుంది. అది క్యామియో అని కూడా కాకుండా ఒక రోల్, ఫుల్ లెంత్ రోలే, చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరు వచ్చిన మధ్య కెమిస్ట్రీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, డీసెంట్. సెకండ్ హాఫ్ విత్ బ్యాంగ్ క్లైమాక్స్. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను గైస్, ఈ సినిమాని రాజా సాబ్ సినిమాతో అస్సలు కంపేర్ చేయకండి. ఆ జానర్ వేరు, ఈ జానర్ వేరు, ఆ సిస్టమ్ వేరు, ఈ సిస్టమ్ వేరు, ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరు, ఆ ఎమోషన్ వేరు, ఈ ఎమోషన్ వేరు. సో రెండింటిని అస్సలు కలపకండి. అది బాగుందా ఇది బాగుందా అని. జానర్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కాబట్టి అది సపరేట్, ఇది సపరేట్. ఓకే.